హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, మన ఫ్రిడ్జ్‌లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క రీపాటింగ్ చేస్తున్నాం. ఈ డ్రమ్‌లో ఉంది కదండీ! ఇదిగోండి. వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా జాయిగా తీసామండి. వేర్లు ఎక్కువ వెళ్ళవండి. మనం లోనకి వెళ్ళవు, ఇలా పక్కకి వెళ్తాయి. అయినా డ్రమ్ము చాలలేదండి. 2 మొక్కలు ఉన్నాయండి. ఇదిగో ఈ మొక్క కూడా దాంట్లోనే ఉండింది. ఇదిగోండి. వేర్లతో తీసాము. ఆ మొక్క ఈ మొక్క ఇప్పుడు ఇందులో వేస్తామండి. ఇదేం చేసామంటే ఈ పైపుకి వాటర్ పైపుకి సిమెంట్ ఇది డబ్బా పెరుగు డబ్బా అండి. పెరుగు డబ్బాలో సిమెంట్ ఇసుక కలిపి పైప్ వేసి ఇది నింపామండి. నింపితే మనకి గట్టిగా పట్టేసింది, చూసారా? సిమెంట్ రాయిలాగా అయిపోయింది. అలాగే ఇప్పుడు కన్నం చేసుకున్నామండి. ఇక్కడ ఫ్రిడ్జ్ లో అడుగున ఇంత లోతు కన్నం చేసి ఇది ఇక్కడ పెట్టేస్తున్నాం. పెట్టేసి ఇది కన్నాలు చూసారా, ఊసలు వేస్తాం అడ్డడ్డుగా, ఇటో కూస ఇటో కూస. దానికి చుట్టూరు టైర్ వేస్తామండి. టైర్ నుండి ఇలా కిందకు వచ్చి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ కాస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది కప్పాలండి, కూర్చేయాలి కన్నం. తిన్నగా పట్టుకొని ఇది కప్పేయాలి. ఇలాగా గట్టిగా నొక్కండి, మనకి కిందకి గట్టిగా పట్టేస్తుంది. దీనికి 4 వైపులు 4 మొక్కలు వేసి పైకి ఇలాగా కట్టేయచ్చండి. మొక్క మధ్యన వేద్దామని. ఇప్పుడు మొక్క వేస్తామండి. రాళ్ళు ఉంటే తీసేయాలి అడుగున. మట్టి పడేస్తున్నా, మర్చిపోయి రాళ్ళు అనుకొని. ఇప్పుడు మొక్క వేస్తామండి. చూడండి, వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా ఇలాగ తీసుకోవాలండి. అదిగోండి, అలాగ కన్నంలో దింపేస్తండి, లోనకి దూపేయండి. ఇవి పైపు కట్టేస్తామండి, కొమ్మలన్నీను ఇలా పెట్టేసి కింద పడేయండి. అలా గట్టిగా నొక్కేసిపోయండి మట్టి లోతుకి. ఇప్పుడు మనకి ఖాళీగా ఎదుగుతుంది అన్నమాట ఫ్రిడ్జ్ లో, కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ బాగా కాస్తుందండి. ఇది 4 సంవత్సరాలు అయిందండి వేసి. 3 సంవత్సరాల నుండి మనకి క్రాప్ ఇస్తుంది. 3 సంవత్సరాల నుండి ఫ్రూట్స్ కోసుకుంటున్నాం. బాగా బాగా 15 ట్రిప్కి 15, 10, 20 కూడా కాసిందండి. అంత మంచి మొక్క ఇది. అందుకని దీనికి పెద్ద ఫ్రిడ్జ్ ఇస్తే బాగా కాస్తుంది కదా అని చిన్న డ్రమ్ అండి, అది బాగా ఇరుకైపోయింది. అందుకని తీసి ఇందులో వేస్తున్నాము. ఈ పైపుకి ఎక్కిస్తామండి. చూడండి, మన ఫ్రిడ్జ్ నింపాం కదా, అటేపు ఒక పైప్ వేస్తామండి. ఇప్పుడు మధ్యన మొక్క ఉంటుంది అన్నమాట. ఇటు ఎక్కుతాయి, అటు నుండి ఎక్కుతాయి. కొమ్మలు చాలా ఉన్నాయి కదా, మనకి బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి. 4 సంవత్సరాల మొక్క కాబట్టి, కానీ చాలా కాయలు కాసిందండి ఇప్పటికి. 3 సంవత్సరాల నుండి క్రాప్ ఇస్తూనే ఉంది. చాలా పింక్ అండి, పింక్ వీడియో కూడా పెట్టాం కదా. పింక్ డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట ఇది. మనకి క్రాప్ అవుతాడికి మళ్ళీ క్రాప్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకా క్రాప్, ఇంకా మొగ్గలు రాలేదని, పువ్వు రాలేదని ఇంకా ఇప్పుడు రీపాటింగ్ చేసేస్తున్నాం. రీపాటింగ్ చేసామంటే మనకి ఫ్లవర్ వచ్చేటప్పటికి బలానికి అన్ని ఇచ్చుకుంటండి, మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. ఫ్రిడ్జ్లో అయితే ఖాళీగా ఎదుగుతుందని పర్మనెంట్గా ఇలాగా ఎక్కిచ్చేద్దామని పైకి. మన కాశీ మొక్క నుండే కొమ్మలు తీసుకొని మళ్ళీ రూట్లు వచ్చేలాగా మనం ఇసుకలో వేసుకుంటండి, వేర్లు వస్తాయి. వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే దిక్కున వేసుకోవచ్చు.
ఫ్రూట్లు మన పళ్ళు కాసే మొక్క నుండి మన కొమ్మలు తీసుకొని నాటుకోవాలండి. అదిగండి ఇంకో పైపు వేస్తున్నాం అటువైపు. రెండు పైపులు వేసి మనకి ఖాళీగా ఎదుగుతుంది అన్నమాట. పైపు కట్టేసామనుకోండి మన కదలకుండా పైకి ఎక్కించుకోవచ్చు పైపు నుండి. సపోర్ట్ ఇవ్వాలండి డ్రాగన్ మొక్కకి. ఏదో ఒకటి కర్ర కానీ ఇలా పైపులు కానీ ఏదో ఒకటి సపోర్ట్ ఇస్తే మనకి అలా ఎక్కేస్తుంది. చాలా కొమ్మలు వచ్చినాయండి. కట్టిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. ఇవి స్లోగా కట్టాలండి, కొమ్మలు పైకి లాగి. చాలా బ్రాంచెస్ వచ్చినాయి కదా, మనకి వీడియోలో కుదరదు, ముళ్ళు కదండి. స్లోగా కట్టాలి, వీడియోలు ఎంత అయిపోద్దని పాతడం అదే మొక్క వేయడము రీపాటింగ్ చేయడం చూపించామండి. ఇలాగ మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడాను రీపాటింగ్ చేసుకోవచ్చు, వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా తీసి. అందులో మట్టేనండి, అది ఫ్రిడ్జ్లోదే, కన్నం తీసేటప్పుడు తీసిన మట్టి అనమాట. అది మళ్ళీ వేసేస్తున్నాం దాంట్లోనే. మనం కూరగాయలు తొక్కలు అదే కిచెన్ వేస్ట్తో నింపాం కదండి, ఎండాకులు వేపాకులతో మనం ఫ్రిడ్జ్లో. అది ఇప్పుడు బలంగా వస్తుంది అన్నమాట. 4 సంవత్సరాల నుండి ఆ డ్రమ్లోనే ఉందండి, చిన్నది డ్రమ్ము. పాపం ప్లేస్ చాలా అలాగా కాసిందిలేండి, అయినా కానీ బాగా కాసింది. చూసారా, 2 పైపులు పెట్టి ఇలాగా పై వరకు. అదిగోండి 2 పైపులు, ఈ 2 పైపుల మధ్యన మొక్కేసాం అన్నమాట. అదిగోండి ఈ కొమ్మలన్నీ ఈ 2 పైపులకి కట్టేస్తామండి పైకి. కట్టిన తర్వాత మళ్ళీ వీడియో పెడతామండి. చూసారు కదండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్క రీపాటింగ్ చేసాం. ఆ డ్రమ్ నుండి తీసి ఫ్రిడ్జ్లో వేసాం. ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా మనం రీపాటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏదో చిన్న దాంట్లో వేస్తాము, అలా కొమ్మలు వచ్చేసినాయి. 4 సంవత్సరాలు కదా, 4 సంవత్సరాల మొక్క కాబట్టి ఇన్ని కొమ్మలు. ఇంకానే మొన్న కట్ చేసి అందులో వేసాను కదండి, వేలు రావడానికి కోసం కొత్త మొక్కలు తయారు చేస్తాకి ఇసుకలో నాటాను. అది వీడియో పెట్టాను కదండి. చాలా ఇంకా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి, ఇందులో తీసి అందులో వేసాను. వేర్లు వచ్చాక ఈ ఫ్రిడ్జ్లో వేస్తామండి అవి. చూసారు కదండి, డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క మనం రీపాటింగ్ చేసాం, డ్రమ్ నుండి ఫ్రిడ్జ్లో వేసాము. ఇలా చేసుకోవచ్చండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.